ఇదంతా ఒకే శిలతో చెక్కినటువంటి ఆలయం. సో ఇక్కడ మనం చూడొచ్చు దీంట్లో చెక్కినటువంటి ఆనవాళ్ళు ఏ విధంగా చెక్కారో ఒకసారి మనం ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కూడా ద్వారపాలకులను ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఇక్కడ కూడా దీనిపైన ఏ విధంగా చెక్కారో చూడొచ్చు. అంటే ఇప్పుడు కాకతీయుల కాలంలో ఏ విధంగా అప్పుడు శిల్పకళను ప్రోత్సహించడం కావచ్చు, వాటిని చెక్కడం కావచ్చు, ఇవన్నీ చాలా అద్భుతాలు ఉండేవి. సో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అట్లాగే ఇక్కడ జయ విజయులు ఇద్దరు జయ విజయుల విగ్రహాలు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా మనం శిలలు తర్వాత ఇట్లా ఉంది. ఇదంతా కూడా అప్పుడు చెక్కినటువంటి ఒక ఆలయం అని కూడా చెప్పుకోవచ్చు. అంతా కూడా చెక్కిన ఆనవాళ్ళు కూడా దీంట్లో ఉన్నాయి. ఏ విధంగా తొలిచారు అనేది కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒక కొండను ఒక్కసారి ఇటు మనం చూపించే ప్రయత్నం చేద్దాం. రైట్, ఒక్కసారి చూస్తున్నాం కదా ఏ విధంగా తొలిచారు అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇదంతా కాకతీయులకు గుర్తుగా, అంటే అప్పుడు ఈ విధంగానే ఉండేవి. మనం ఎక్కడ కాకతీయుల కాలంలో ఉన్న ఆలయాలు ఎవి చూసినా కానీ ఈ విధమైనటువంటి పిల్లర్లు కనబడేవి. సో ఇదంతా కూడా ఇక్కడ మనం చూస్తున్నాం చెక్కిన ఆనవాళ్ళు ఎట్లా చెక్కారు చూడండి. ఇదంతా చెక్కింది ఇదే ఉంది. అంటే ఒక శిలనే ఈ విధంగా చెక్కి ఒక గుడిలాగా మలిచినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం కూడా ఇదని చెప్పుకోవచ్చు. చాలా అద్భుతాలు ఈ ఆలయంలో కొలువుదీరాయి. వెళ్దాం పదండి, ఇంకా చాలా కూడా చూసేది ఉంది. అవన్నీ కూడా మనం చూద్దాం.